ఎన్ని కిలోమీటర్ నుంచి అన్న ట్రాఫిక్? అన్న మాకైతే ఒక 400-500 కిలోమీటర్స్ నుంచి ఫుల్ ట్రాఫిక్. జబల్పూర్ 90 కిలోమీటర్స్ నుంచి ఫుల్ ట్రాఫిక్. ఎక్కడి నుంచి 30 గంటలు ఇక్కడే ఉన్నారు. ఓ సో ఈ రివా అనే ప్లేస్ వచ్చేసరికి మనకి 140 కిలోమీటర్స్ అనమాట. ఈ 140 కిలోమీటర్స్ వెళ్ళి 30 గంటలు పట్టింది. నేను చాలా ఈజీగా బెస్ట్ ప్లానింగ్ ఇస్తాను మీకు, చాలా షార్ట్ కట్లోని. వీడియోని స్కిప్ చేయొద్దు. मिलियन थैंक यू 500 दे बाबा को 500 नहीं है मेरे पास, 200 पैसा नहीं है. क्या देगा फिर? अरे 50 रुपीज है. क्या मौज का? हाँ అరే మైక్. హర మహాదేవ్. నేనైతే మహాకుంభమేళాలో ఉన్నాను. ఈ రోజు వచ్చేసరికి మాఘపౌర్ణమి. చూసుకోవచ్చు మార్నింగ్ 4 అయ్యింది. జనాలు ఏ విధంగా రద్దీగా ఉన్నారో. కానీ మహాకుంభమేళా ఒక వెలుగుతుంది అన్నమాట. నాకు చాలా నచ్చింది. అసలు ఈ సంవత్సరం వస్తానో లేదో అనుకున్నాను, అసలు అవుతుందో లేదో అనుకున్నాను. కానీ దేవుడి దయ వల్ల మొత్తానికి మహాకుంభమేళా అయితే మిస్ అవ్వలేదు అనమాట. దానికి నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. నేను ఇక్కడికి ఎలాగొచ్చానో చెప్తాను. చాలా ఈజీగా బెస్ట్ ప్లానింగ్ ఇస్తాను మీకు, చాలా షార్ట్ కట్ లోని. వీడియోని స్కిప్ చేయొద్దు. అలాగే వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు. మన తెలుగు 2 రాష్ట్రాల నుంచి కార్లు కానీ బస్సులు కానీ వచ్చే వాళ్ళ కోసం ఇది. ముందుగా ఆంధ్రప్రదేశ్కి చెప్తానమాట. ఆంధ్రప్రదేశ్ నుంచి చూసుకున్నారంటే కనుక మనకి 2 రూట్లు ఉన్నాయన్నమాట. ఒకటి మనకి రాయ్పూర్ నుంచి వెళ్తుంది, ఇంకోటి మనకి బరంపూర్, సంబల్పూర్ అలాగ వెళ్తుంది అనమాట. ఫస్ట్ చూసుకుంటే ఏంటంటే రాయ్పూర్ రోడ్డు ఏంటంటే మనకు ఫుల్ ఘాటి చెప్తున్నాను. మీరు నేషనల్ హైవే మీరు మధ్యప్రదేశ్ దాటే వరకు కూడా ఫుల్ ఘాటి ఉంటుంది అనమాట. నేను అస్సలు ఇది సజెస్ట్ చేయట్లేదు. ఫుల్ ఘాటి, టైం వేస్ట్ అయిపోద్ది. టోల్ గేట్స్ తక్కువ ఉంటాయి, రూట్ కూడా వరస్ట్గా ఉంటుంది అనమాట. లేదు మాకు ఘాట్ రోడ్ సిస్టము, మేము ఘాట్ రోడ్లోనే వెళ్తానంటే కనుక రాయ్పూర్ వైపు నుంచి వెళ్ళండి. లేదు రోడ్డు బాగుండాలి, కొంచెం జర్నీ ఫాస్ట్గా అవ్వాలంటే కనుక బరంపూర్, సంబల్పూర్ ఆ రోడ్డు తీసుకోండి అనమాట. ఇందులో కొంచెం టోల్ గేట్స్ ఎక్కువ ఉంటాయి, కానీ రోడ్డు బాగుంటుంది. మనకి సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి నేనైతే బరంపూర్, సంబల్పూర్ అనే రూట్ సజెస్ట్ చేస్తున్నాను అనమాట. నైట్ టైం డ్రైవింగ్ అస్సలు చేయొద్దు, ఎందుకంటే మీరు నైట్ టైం చాలా మీకు రిస్క్ అనమాట. ఒకవేళ బరంపూర్ నుంచి వెళ్ళే రోడ్డు వాళ్ళు ఏం చేస్తారంటే సంబల్పూర్ పాయింట్ పెట్టుకోండి. సంబల్పూర్ వరకు వెళ్ళి అక్కడ నైట్ స్టే చేసి సంబల్పూర్ నుంచి ప్రయాగ్రాజ్ వెళ్ళండి. రాయ్పూర్ నుంచి వెళ్ళే వాళ్ళు రాయ్పూర్లో స్టే పెట్టుకోండి అనమాట. రాయ్పూర్ రోడ్డు నుంచి వెళ్ళే వాళ్ళు ఏంటంటే బియోహరి తగులుతుంది మీకు. బియోహరి దగ్గర నుంచి మీకు చూసుకుంటే మనకి రేవా ఆ సైడ్ నేషనల్ హైవే సజెస్ట్ చేస్తుంది అనమాట గూగుల్. ఇప్పుడు ఏంటంటే నేషనల్ హైవే అనేది ప్రతి ఒక్కరు వస్తారు కాబట్టి ఫుల్ అన్ని స్టేట్స్ నుంచి ఆ రోడ్లోనే కలుస్తారు కాబట్టి చాలా ట్రాఫిక్ ఉంటుంది అనమాట. 15 నుంచి 20 గంటలు ఓన్లీ రేవా అనేది మనకి ప్రయాగ్రాజ్కి 150 కిలోమీటర్లు. ఆ 150 కిలోమీటర్లో మీకు దగ్గర 20 గంటలు పట్టేస్తుంది. సో అందుకు మీరు ఏం చేస్తారంటే బియోహరి నుంచి రైట్ తీసుకొని మనకి ఫస్ట్ సిద్ధి వెళ్ళండి. సిద్ధి నుంచి బహ్రీ నుంచి ఏమో హనుమాన్ నుంచి ప్రయాగ్రాజ్ కొట్టండి అనమాట. ఇది మన బరంపూర్ రోడ్ వచ్చేసరికి ఏంటంటే బరంపూర్, సంబల్పూర్ నుంచి మనకి మిర్జాపూర్ తీసుకెళ్లి మిర్జాపూర్ నుంచి ప్రయాగ్రాజ్ తీసుకెళ్తుంది అనమాట గూగుల్ మ్యాప్. మీరేం చేస్తారంటే చెక్ చేసుకోండి, మిర్జాపూర్ లో చెక్ చేయండి, మీకు తెలుస్తుంది. మీరు మిర్జాపూర్ వెళ్ళేసరికి ఏంటంటే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట ట్రాఫిక్ ఎంత ఉన్నది అనేది. ఒకవేళ మిర్జాపూర్ లో గనక ట్రాఫిక్ ఉంది మీరు ప్రయాగ్రాజ్కి అనుకుంటే గనక మిర్జాపూర్ నుంచి లెఫ్ట్ తీసుకొని ధర్మంద్ గంజ్ అని చెప్పి ఒక ప్లేస్ ఉంటుంది అనమాట, మీకు మెన్షన్ చేస్తున్నాను. ఆ ప్లేస్కి వచ్చి ఆ ప్లేస్ నుంచి ప్రయాగ్రాజ్ వెళ్ళండి. మీరు ట్రాఫిక్ని అవాయిడ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసరికి మన తెలంగాణ వాళ్ళు వచ్చేసరికి ఏంటంటే డైరెక్ట్ ఇంకా రేవాకే కొడతారనమాట. డైరెక్ట్ రేవాకే సజెస్ట్ చేస్తుంది. రేవా నుంచి ప్రయాగ్రాజ్ వెళ్ళాలి. ఒకవేళ మీకు ప్రయాగ్రాజ్లో కనుక మీకు రేవా నుంచి ప్రయాగ్రాజ్కి కనుక ట్రాఫిక్ వస్తే కనుక మీరు లెఫ్ట్ తీసుకొని డైరెక్ట్గా సిద్ధి రండి. సిద్ధి వచ్చి సిద్ధి నుంచి బహ్రీ నుంచి హనుమాన్ నుంచి ప్రయాగ్రాజ్ కొట్టండి. మీరు ట్రాఫిక్ని చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు అనమాట. నేను ట్రాఫిక్ ఉండదు అని చెప్పను, మీరు ఎలా లేదన్నా 3-4 గంటలు ట్రాఫిక్ ఓపిక పడితే కనుక మీరు ప్రయాగ్రాజ్ సిటీలోకి అయితే ఎంటర్ అయిపోవచ్చు అనమాట. సో ఇది నేను సజెస్ట్ చేసిన రోడ్ అనమాట. విలేజెస్ నుంచి సింగిల్ రోడ్లో వస్తారు. ఇది ట్రాఫిక్ ఉంది, నేను కాదనట్లేదు, కానీ ఎంతో కొంత లైన్ అలా కదులుతూ ఉంటుంది అనమాట. సో ఇది చూసుకుంటే నేషనల్ హైవే మొత్తం అన్ని స్టేట్ల నుంచి నేషనల్ హైవే మీద వస్తారు కాబట్టి కిలోమీటర్ల దూరం అలా ట్రాఫిక్ ఉంటూనే ఉన్నది. అసలు ఎందుకు నేను చెప్పిన రూట్ ఫాస్ట్గా కదులుతుంది అంటే ఇక్కడ నేషనల్ హైవేని బ్లాక్ చేసి ఈ వెహికల్స్ని లోపలికి ఇటువైపుకి మళ్లించాలి. కాబట్టి ఈ రోడ్ నాపాలి, ఆ రోడ్ నాపాలి, 2 రోడ్లని ఆపిన తర్వాత
తర్వాత లోపలికి పంపించాలి. నేను సజెస్ట్ చేసిన రోడ్ ఏంటంటే డైరెక్ట్గా లెఫ్ట్ తీసుకుంటే మీరు సిటీలోకి ఎంటర్ అయిపోవచ్చు అనమాట. సో అందుకు మీకు ఈ నేను చెప్పిన రోడ్డు మీకు లైన్ ఫాస్ట్గా కదులుతుంది, ట్రాఫిక్ చాలా తక్కువ ఉంటుంది. సో ఇక్కడ మన తెలుగు వాళ్ళు కనిపించారు, ఈ మెయిన్ రోడ్ నుంచి వస్తున్నారు అనమాట, నేషనల్ హైవే నుంచి వస్తున్నారు. ఎన్ని కిలోమీటర్ల నుంచి వస్తున్నారో ఒకసారి అడుగుదాం. ఎన్ని కిలోమీటర్ నుంచి అన్న ట్రాఫిక్? అన్న మాకైతే ఒక 400-500 కిలోమీటర్స్ నుంచి ఫుల్ ట్రాఫిక్. జబల్పూర్ 90 కిలోమీటర్స్ నుంచి ఫుల్ ట్రాఫిక్. ఎక్కడి నుంచి? జబల్పూర్. జబల్పూర్ 90 కిలోమీటర్స్ ఉందన్న నుంచి అప్పటి నుంచి ఫుల్ జామే. రివా దగ్గర మీకు రివా వచ్చి ఎంతసేపు అవుతుంది? మీరు రివా వచ్చి ఎంతసేపు అవుతుంది? నిన్న ఈవినింగ్ 6 o'clock రివా వచ్చాం. ఈవినింగ్ 6 o'clock వస్తే ఇప్పుడు వరకునా? ఓహో, ఇంకా ఇప్పటివరకు ఇక్కడనే ఉన్నాం. 6 దగ్గర ఎండ 2 అవుతుంది అంటే ఈవినింగ్ 6 అంటే 12 hours, 12 + 30 hours, 30 గంటలు ఇక్కడే ఉన్నారు. ఓ, సో ఈ రివా అనే ప్లేస్ వచ్చేసరికి మనకి 140 కిలోమీటర్స్ అనమాట. ఈ 140 కిలోమీటర్స్ వెళ్ళి 30 గంటలు పట్టింది. నిన్న సాయంత్రం 6 గంటలకు రివా వస్తే ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు 2 అవుతుంది. ఇప్పుడు వచ్చారనమాట వీళ్ళు ప్రయాగరాజ్ దగ్గరలోకి. సో ఇదైతే చాలా ట్రాఫిక్ ఉంది హెవీగా. సో మీరైతే ఆ రూట్ చూస్ చేసుకోండి. మీరు ప్రయాగరాజ్ సిటీలోకి ఎంటర్ అవ్వగానే మీకు ఓల్డ్ నైరీ బ్రిడ్జ్ తగులుతుంది అనమాట. మీరు ఓల్డ్ నైరీ బ్రిడ్జ్ ఎక్కి ఆ చివరికి వెళ్ళిన తర్వాత మీకు రైట్ సైడ్ ఒక రోడ్ ఉంటుంది, రైట్ సైడ్ తిరగండి. నా సజెషన్ ఏంటంటే మోస్ట్లీ మీరు ప్రయాగరాజ్ నైట్ టైం సిటీలోకి ఎంటర్ అయ్యేలాగా ప్లాన్ చేసుకోండి మీరు జర్నీలో వస్తున్నప్పుడే, ఎందుకంటే నైట్ టైం కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంటుంది అనమాట. సో మీరైతే రైట్ రోడ్డు తీసుకొని చివరికి వెళ్ళారంటే కనుక ఒక 2.5 కిలోమీటర్లు మీకు అక్కడ సంగంఘాట్ దగ్గరలోనే సెక్టర్ 3 దగ్గర మీకు కార్ పార్కింగ్ అయ్యి ఉంటాయన్నమాట. మీరు అక్కడ పార్క్ చేసుకోవచ్చు. సో ప్రయాగరాజ్లో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే రూమ్స్ దొరకడం అనమాట. చాలా కష్టంగా ఉంది. నా సజెషన్ ఏంటంటే దగ్గరలో ఉండే లోకల్స్ అడగండి, వాళ్ళు పర్ హెడ్ 500 తీసుకొని అకామిడేషన్ ఇస్తున్నారు. మీకు ఒకవేళ డీటెయిల్స్ కావాలంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను మీకు డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. సో ట్రైన్లో వచ్చే వాళ్ళు ఏంటంటే మీకు 8 నుంచి 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది అనమాట. మీరు నడవాలనుకుంటే నడిచేయచ్చు, లేదా మనకి ఇక్కడ బైకులు ఆటోలు ఇలా అవైలబుల్ ఉంటాయన్నమాట. పర్ హెడ్ వచ్చేసరికి 250 ఛార్జ్ చేస్తున్నారు. ఇంకోటి కుంభమేళకు వచ్చిన మీకు ప్రతి ఒక్కరికి ఒకే డౌట్ అనమాట, త్రివేణి సంఘం ఎక్కడుందని. మీరు కంగారు పడాల్సిన పని లేదు. మీకు గవర్నమెంట్ ఏ రూట్ అయితే చూపిస్తుందో మీరు ఆ రూట్నే ఫాలో అవ్వండి. మీరు 3-4 కిలోమీటర్ల దూరం నడిచిన తర్వాత మీకు ఒక సెక్టర్ 4 వస్తుంది. సెక్టర్ 4 దగ్గర మీకు ఒక జంక్షన్ ఉంటుంది అనమాట. ఆ జంక్షన్ నుంచి మీరు రైట్ తీసుకోండి. రైట్ తీసుకొని మీరు వీలైనంత చివరికి అలా ఎండింగ్కి వెళ్ళిపోండి. మీకు అదే త్రివేణి సంగం ఘాట్ అనమాట. 3 జీవనదులు కలిసేది ఈ చోటే. హర హర మహాదేవ్. ఇప్పుడు మీకు అతీత శక్తిలో కలిగిన నాగసాధువులను చూపించబోతున్నాను అనమాట. ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాము. కానీ మహాకుంభమేళ నిజంగా చూసుకుంటే రాత్రి మెరిసిపోతుంది, ఒక వెలుగుతుంది. నిజంగా చాలా అంటే చాలా నచ్చింది నాకు. ఒక తెలియని ఆరా. మనం ఇప్పుడు గంగానది బ్రిడ్జ్ మీద ఉన్నామన్నమాట. సో చూడొచ్చు గంగానది ఎంత ఫాస్ట్గా ఫ్లో అవుతుందో. సో ఇప్పుడు మీకు నాగసాధువులను చూస్తాను, పదండి ఇంక వెళ్ళిపోదాం. మీరు ఇక్కడ ఒక నాగసాధువుని చూడొచ్చు, బట్టలు లేకుండా ఉన్నారనమాట. సో ఆశీర్వాదం తీసుకుందాం ఒకసారి. మీరు అక్కడ కొటేషన్ చూడొచ్చు. ఆ కొటేషన్ ఏంటంటే, కొందరికి డబ్బు కావాలి, కొందరికి కీర్తి కావాలి, అమ్మ నాకు నీ ఒడి కావాలని చెప్పి ఆ గురూజీ ఈ గంగాదేవిని ప్రార్థిస్తున్నారనమాట. సో నైస్, సూపర్. ఇక్కడ ఒక బాబా మొత్తం తన ప్రైవేట్ పార్ట్ అంగానికి అది తాడు కట్టుకొని ఆ స్టోన్ అయితే లేపుతున్నారనమాట. చూడొచ్చు మీరు. ఓ హర హర మహాదేవ్. తన ఓ करो सेवा करो बाबा बर्फानी का, सेवा करो चट्टा वाले बाबा का, सेवा करो सेवा करो. సో చూడొచ్చు తన ప్రైవేట్ పార్ట్కి అంగానికి అంత పెద్ద వెయిట్, దగ్గర నాకు తెలిసి 10 కేజీలు 15 కేజీలు ఉంటుంది అనమాట. అది కట్టుకొని తన అంగానికి కట్టుకొని పైకి లేపుతున్నారు. సో గ్రేట్. ఈ నాగసాధు వాళ్ళు ఏంటంటే జునా అరీనా అనే వాళ్ళు అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే దేశీయ మూలికలతో అన్ని రోగాలకి మందిస్తారనమాట. సో వంటది చేసుకుంటున్నారనమాట. హాయ్ చెప్తున్నారు మనకి. నైస్. సో సూపర్ అని చెప్తున్నారనమాట. నేను ఇంకా వీడియో తీయొద్దని చెప్తున్నారేమో అని భయపడ్డాను. వీళ్ళతోని చాలా పొలైట్గా ఉండాలన్నమాట. ఎవరైనా ఎక్స్ట్రాలు చేశారంటే కనుక పట్టుకొని చెత్తకు కొడతారు. ओम हर हर महादेव गिरनारी ध्वजाधारी दुख रहे न बीमारी जा महाकाल काया सुखी रहे मात पिता के राज में कमी न रहे सब दिन ऐसी तरह ऑल इंडिया तेरा न्यूज फैले
ऑल इंडिया में विख्यात हो जाए तू। థ్యాంక్ యూ సో నేను పెద్ద ఫేమస్ అవుతానంట భారతదేశంలోనే. సో ఆశీర్వదిస్తున్నాను. ఆ బాబా చెప్పినట్టు అయితే కనుక సో హ్యాపీ. సో నైస్. హర హర మహాదేవ్. हर हर महादेव। क्या नाम है? కెమెరా చూడన్నాం రమేష్. रमेश तुलारा सीधा गंगा माई की मनोकामना सिद्ध कर देना। जो कार सिद्ध करके आया क्या तेरा वीडियो बहुत वायरल होगा। థ్యాంక్ యూ 500 करोड़ का तेरा वीडियो मिलियन में पाएगा। मिलियन థ్యాంక్ యూ 500 दे बाबा को। 500 दे। 500 नहीं है मेरे पास। मारूंगा बहुत तगड़ा। हमारे पास बहुत तगड़ा मारूंगा। असली 2 ऐसे मिलियन नहीं। तेरे को लाइक कर मिलेगा। अरे मेरे को चैनल नया है ये फर्स्ट पहले वीडियो है ये। कितना देगा तू? अरे मेरे पास 50 है पूरा वाला के दे रहा है। 200 पैसा नहीं है। क्या देगा फिर? अरे 50 रुपीस है। क्या मौज कर। ऐसे हाँ ये नहीं उसका इसका माइक है। अरे वो नहीं माइक माइक है उसका। जा मौज कर। వీళ్ళు చూడొచ్చు అంటే అందరూ కరెక్ట్గా ఉండరు, అలాగని అందరూ చెడుగా ఉండరు. చూసారు కదా వీళ్ళు నన్ను 500 వైరల్ అవుతుంది 500 డిమాండ్ చేశారనమాట. ఏక్ మినిట్ అయితే లైక్ ఇంకో వీళ్ళందరూ ఏంటంటే దొంగలు అనమాట. అంటే లైక్ దొంగలు అంటే డబ్బులకు ఆశించే వాళ్ళు. చూసారు కదా నా దగ్గర 500 డిమాండ్ చేశారనమాట. కెమెరాది చూడగానే అరే నా దగ్గర లేవు బావా అన్నా సరే లేదు నేను కెమెరా తీసుకుంటాను మైక్ తీసుకుంటాను అన్నారు. సో అందరూ అయితే కాదు, నాగసాధువులు మెయిన్గా ఉన్నారనమాట. మీకు ఇందాక చూపించాను కదా డబ్బులు ఎవరైతే డిమాండ్ చేయట్లేదో వాళ్ళు మాత్రమే రియల్ నాగా సాధువులు అనమాట. డబ్బులు డిమాండ్ చేసే వాళ్ళందరూ లోకల్ వాళ్ళు మారు వేషాలు వేసేసి వస్తుంటారనమాట. సో చూసుకోండి. ఇప్పుడు నా దగ్గర నేను అలా డబ్బులు వేసుకుంటూ వస్తున్నాను. 150 రూపాయలు మాత్రమే తెచ్చాను. నా దగ్గర అయ్యే ఉన్నాయి క్యాష్ రూపంలో. సో 150 తెస్తే అలా పంచుకుంటూ వస్తున్నాను. లాస్ట్కి వచ్చేసరికి 50 రూపాయలు మిగిలింది. ఆ 50 రూపాయలు వీళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ రియల్ వాళ్ళకి ఎలా దానం చేయాలో ఇప్పుడు ఏం తెలియట్లేదు. సో చూద్దాం, ఇంకా ముందుకెళ్ళి మీకు ఎంత చూపించాలో అంత చూపిస్తాను నేను. మెయిన్ నాగసాధువులు అందరూ లేరు, ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు అనమాట. సో వీళ్ళే ఉన్నారు. సో అది వీళ్ళని కలవాలంటే కనుక చెప్పాను కదా 20 నెంబర్ సెక్టర్ దగ్గరికి రావాలన్నమాట. సో వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఉంటానైతే మరి. జై హింద్.